యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందనాలు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ బాంబు అయినా పడొచ్చు, న్యూక్లియర్ బాంబు పడొచ్చు. మరి ఏదైనా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. మరి అక్రమ విస్తరించిపోతుంది. మరి నోవహు దినాల్లో ఉన్నట్టుగానే దేవుని రాకడ ముందు కూడా ఉంటుందని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఆ దినాలన్నీ అలాగే ఉన్నాయి. నోవహు దినాల్లాగానే. ఇక్కడ చూడవలసింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ న్యూక్లియర్ బాంబు అంటూ ఎక్కడైనా పడితే కనుక భీకరమైన భూకంపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ మనకి ఎంత దూరం ఉందో తెలియదు కానీ, ఇక్కడ ఇరాన్ మీద అమెరికా కానీ ఏదైనా దేశం ఒక్కసారి న్యూక్లియర్ బాంబు వేసిందనుకోండి, ఇక్కడ మనకి మరి భూమి దద్దరిల్లిపోవచ్చు అనుకుంటున్నాం. బాంబు అంటే ఈ మామూలు ఆటాం బాంబు అంటే మామూలు విధంగా ఉండదు. మామూలు బాంబు వేసినట్టు కాదు అది. భయంకరమైనటువంటి దాని ఎఫెక్ట్ చాలా మరి ప్రపంచమంతా చూపిస్తుంది. భూమి ఒక్కసారి ఊగిపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్న ఒకళ్ళు ఫ్లాట్స్లో ఉంటారేమో, మీరు ప్రార్థన చేసుకుని నిద్రపోండి. లేకపోతే ఫ్లాట్స్ అని కుప్పకూలిపోతాయి. భయంకర భూకంపం అనుకోకుండా వచ్చిందనుకోండి, ఒకవేళ మరి మరి మేము ఆటం బాంబు వేస్తామని ఎక్కడ హెచ్చరిక చేయరు. ఒకేసారి ఆటం బాంబు వేసేస్తారు అంతే. ఆటం బాంబు వేస్తున్నాం, మీరు అందరూ సరిగ్గా మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరికాళ్ళు గుండె అరిచేతిలో పట్టుకొని ఏముండదు. ఒకసారి యుద్ధం ప్రారంభమైతే ఏ బాంబు అయినా వేయచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఆటం బాంబులు కావాల్సిన ఆటం బాంబులు వేయటానికి నాకు తెలిసి ఆటం బాంబు అనేది త్వరలో ప్రపంచంలో ఎక్కడో చోట ప్రయోగించబడుతుంది. 100% నిజం చెప్తున్న వాస్తవం. ఎందుకంటే దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనాన్ని బట్టి ఖచ్చితంగా ఉండదు అన్నట్టు చెప్తున్నాను. ఆటం బాంబు ఏ దేశంలో పడుతుంది, ఒక ఆటం బాంబు అయితే ప్రయోగించబడుతుంది. మరి ప్రపంచం అంతా ఆటం బాంబులు ప్రయోగించబడతాయేమో నాకు తెలియదు. ఎందుకు ఇంత గట్టిగా మరి నొక్కి నొక్కి చెప్తున్నానంటే, రాబోసిన ఉగ్రత దినం ఎందుకు చెప్తున్నానంటే, ఆటం బాంబులు ప్రయోగించుకునే దినాలు, మనిషి జనసంచారం పూర్తిగా నశించిపోయే దినాల్లో ఉన్నారు. కాబట్టి నాశనం కాకముందుగానే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొందండి. పాప క్షమాపణ పొంది ఉండండి. దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకోండి. దేవుడు క్షమిస్తాడు. అంతరంగా మార్చే గొప్ప దేవుడు. కాబట్టి ఒకవేళ మీకు మారుమనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, పరిశుద్ధంగా లేకుండా ఉంటే కనుక మరి నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు మారుమనసు రక్షణ పొంది మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే నిత్యం యుగములు ఉండేటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. గమనించండి, రాత్రికాల సమయంలో నిర్ణయం మీకు మీరే తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక దేవుని సేవకునిగా, మరి దేవునికి మధ్యవర్తిగా, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా చెప్పాల్సిందని కూడా చెప్తున్నాను. ఏమేమి జరగబోతే కూడా చెప్తున్నాను. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా అవకాశం లేదు. ఇంకా అవకాశాలు అన్నీ పోయినాయి, ఇంకా అవకాశాలు తగ్గిపోయినాయి. మీకు మోకరించి ప్రార్థించేటి కూడా ఛాన్స్ లేని పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు నేడు అని ఉండగా ఈరోజే మీరు మోకరించి దేవుని దగ్గర పాప క్షమాపణ కోరుకుని దేవుడు క్షమించి పరిశుద్ధ పట్టణం మేము తీసుకుని లేని ఏళ్ళ మరి యుగములు నరకంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దేవుడి మాట